This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచ్ V30K గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది బ్యాంక్ జాబ్ అప్డేట్స్ కూడా ఎక్కువ పోస్ట్ చేయబ్రో అని అన్నారు కదా. ఎస్, ఈరోజు మనకి ICICI బ్యాంక్ నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే వచ్చిందని చెప్పొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని గుర్తుపెట్టుకోండి, అసలు ఫీజే లేకుండా 15 days మనకైతే ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మనకైతే పర్మనెంట్ జాబ్ అప్డేట్ మనకైతే వచ్చిందన్నమాట. సూపర్ అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సొంత రాష్ట్రంలోనే మనకైతే ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు గైస్. ఓకే, సో తప్పకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి వెంటనే అప్లై చేసుకోండి. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే ఎస్ మీకు ప్రాపర్గా 15 days మన ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, ఫీజు కూడా లేదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. గ్రేట్. సో ఆ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఒక ప్రొసీజర్ అంతా కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ICICI బ్యాంక్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. రైట్, సో ఈ యొక్క పేజ్లోకి మీరు రావాలంటే ఎస్ మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఆర్ ఫస్ట్ కామెంట్లో కానీ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ ఉన్న లింక్ మీదకి ఇచ్చేసిన తర్వాత మీకు V30K పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడుతూ నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే అక్కడ ICICI అప్లై లింక్ కనిపిస్తుంది రెడ్ కలర్లో. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే రీడైడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి కొత్తగా లాంచ్ చేశారు ICICI బ్యాంక్ వాళ్ళు. NIIT వాళ్ళతో కొలాబరేట్ అయ్యమాట. ఓకే, సూపర్ ఆపర్చునిటీ ఇది. మనకి చూడండి ఒకసారి 2 weeks రెసిడెన్షియల్ ట్రైనింగ్ మనకైతే ఉంటుందట. సో ట్రైనింగ్ కూడా వీళ్ళు ఏం ఫీజు తీసుకోరు, నో ట్రైనింగ్ ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ పోస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ SRM ప్రోగ్రామ్. సో SRM ప్రోగ్రామ్ అంటే మనకి సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత సో మీకు ఒక అసెస్మెంట్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకుంటారు యాజ్ ఏ రిలేషన్షిప్ మేనేజర్గా. సూపర్ కదా. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి శాలరీ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతే మీకు యాక్చువల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. రైట్ గైస్, ఇక్కడ చూస్తే మనకైతే వై దిస్ ప్రోగ్రామ్, ఎందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చూస్ చేసుకోవాలంటే వై చూస్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ICICI బ్యాంక్ అండ్ NIITలో చూసుకుంటే సో మనకి ఎవరైతే సేల్స్ సైడ్ వెళ్దాం అనుకున్నారో ఓకే సో వాళ్ళకి సూపర్బ్ కెరియర్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనకి ప్యాకేజ్ చాలా బాగుంటుంది వాళ్ళకి. అండ్ సో నాన్ టెక్నికల్ రోల్లో కనుక మీరు గ్రో అవుదాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ICICI బ్యాంక్ అన్నది ఏంటంటే మనకి తెలుసు కదా, వన్ ఆఫ్ ది టాప్ సెకండ్ బ్యాంక్ ఇది మనందరికీ తెలిసిందే. సో ఇందులో కనుక పనిచేస్తే ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా అయితే మనకైతే కౌంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫీచర్స్ చూస్తే కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ ICICI బ్యాంక్, జాయిన్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అని మెన్షన్ చేశారు. ఎస్యూర్డ్ జాబ్ యాజ్ ఎ రిలేషన్షిప్ మేనేజర్. సో మీరు కనుక ప్రాపర్గా యొక్క ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్గా మీరు జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎర్న్ సర్టిఫికేట్ ఫ్రమ్ NIIT IFBI అనేసి ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర నుంచి డెడికేటెడ్గా మనకి సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ యొక్క సర్టిఫికేట్ కూడా మనకైతే దొరుకుతుంది. ఇక చూస్తే మనకి ప్రోగ్రామ్ ఫీ, ముందు వీళ్ళు ప్రోగ్రామ్ ఫీ పెట్టేవారు అన్నమాట. ఇప్పుడు ఎందుకో ప్రోగ్రామ్ ఫీ కూడా తీసేస్తారు. ఓకే, నో ప్రోగ్రామ్ ఫీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వర్క్ విత్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, స్టార్ట్ వర్కింగ్ విత్ రిలేషన్షిప్ మేనేజర్ అట్ ది రేట్ ICICI బ్యాంక్. అట్రాక్టివ్ శాలరీ కూడా ఉంటుంది. 15 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మీదకి ఇచ్చేసారంటే మీకు అక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు. డోంట్ వరీ, డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూస్తే మనకైతే సో బ్యాంకింగ్ కెరియర్ కనుక లాంచ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి మనకి 15 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. సో అసలు మనకి ఎలా ఉంటుందంటే సేల్స్ మాస్టరీ. సో సేల్స్ అసలు ఏంటి అసలు కస్టమర్స్ని ఎలా రిటైన్ చేయాలి, ఎలా ఎక్వైర్ చేయాలని మనకైతే ట్రైనింగ్ ఇస్తారు. డిజిటల్ బ్యాంకింగ్ సేల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. కస్టమర్ రిలేషన్షిప్ బిల్డింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలని మీకైతే ట్రైనింగ్ ఇస్తారు. కంప్లైన్స్ అండ్ ఎథికల్ బ్యాంకింగ్ మీద, నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ప్రొఫెషనలిజం మీద, క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ మీద, అండ్ కమ్యూనికేషన్ బిజినెస్ ఎటికెట్ మీద మనకైతే ప్రాపర్ ఈ 15 days అయితే మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ ప్రొఫైల్ చూద్దాం. ఇక్కడ ఎన్షూర్ మీట్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా టు బిగిన్ యువర్ జర్నీ టువర్డ్స్ ఏ కెరియర్ ఇన్ బ్యాంకింగ్ అనేది మెన్షన్ చేశారు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకి గ్రాడ్యుయేట్స్ ఏజ్ లెస్ దెన్ 25 years ఇచ్చారు. ఇక్కడ రీడ్ మోడ్ మీకు ఇచ్చేస్తే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ తెలిస్తే చూడండి ఒకసారి. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు కనుక BTech MBA CA ICWR MSc అగ్రికల్చర్ కనుక అయితే మీరు అయితే అప్లై చేయొద్దు అని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ స్ట్రీమ్స్ వేరే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఓకే, 50% మీకు మినిమం 10th-లోని 12th-లోని గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో ఆ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే రెగ్యులర్ మోడ్లో ఉండాలి. అంతే కొంతమంది డిస్టెన్స్ పార్ట్ టైంలో చేస్తుంటారు చూడండి, ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే వీలైతే తీసుకో
స్కోరు. సో అంతా కూడా రెగ్యులర్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అయితే మీరైతే చేసి ఉండాలి. సో ఇయర్ గ్యాప్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారు. లెస్ దెన్ 25 years వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్ టు 1 year వరకు దీనికి అయితే ట్రై చేయ ఛాన్స్ ఇచ్చారు. ఇన్ఎలిజిబిలిటీ క్యాండిడేట్ చూస్తే ఐసీఐసీఐ గ్రూప్లో కనుక ఎక్కడైనా బ్లడ్ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్పౌస్ కానీ ఏమైనా వర్కింగ్ చేస్తుంటే మాత్రం వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఐసీఐసీ గ్రూప్లో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఇంకా కొన్ని క్యాండిడేట్స్ కొన్ని పాయింట్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో చూడండి, మనకి రీడ్ మోడ్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th క్లాస్ 12th క్లాస్ మార్క్ లిస్ట్, గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్, కరికులం వైటే అంటే మనకి రెజ్యూమ్, నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చూడండి, మనకి అప్లై అసెస్ సక్సీడ్ అట. ఇక చూడండి, మనకి ఫస్ట్ అయితే అప్లికేషన్, మరి సబ్మిట్ యువర్ ప్రొఫైల్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఇన్ మినిట్స్. సో మినిట్స్లోనే మీరు అయితే అప్లై చేసుకుంటారు. తర్వాత కెరియర్ రెడీనెస్ అసెస్మెంట్ మీకు అయితే ఉంటుంది ఆన్లైన్లోనే. ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ NIIT ఇంటరాక్షన్ మనకైతే ఉంటుంది స్టెప్ 2లోని. స్టెప్ 3లోని మనకైతే క్లయింట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట, ఫేస్ టు ఫేస్ క్లయింట్ ఇంటర్వ్యూ అట. సో ఆఫ్టర్ దట్ మనకి ఎన్రోల్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఎన్రోల్మెంట్, పే ప్రోగ్రామ్ ఫీ. ఇక్కడ ప్రోగ్రామ్ ఫీ ఉండదు అనుకోండి, బట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ అలా ఇచ్చేసారు. ఇక్కడ తర్వాత జాయిన్ బ్యాచ్ అని మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇక లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే మనకైతే రోల్ క్లారిటీ వస్తుంది, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, గ్రూమింగ్ అండ్ కమ్యూనికేషన్ కూడా బెటర్గా అయితే మనకైతే ఉంటుంది. ఓకే, లైఫ్ at NIIT designated campus మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్ట్రాటజిక్ లొకేషన్స్ క్యాంపస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మెట్రో సిటీస్ విచ్ ఆర్ ఈజీలీ యాక్సెసిబుల్. సో మ్యాక్సిమం మెయిన్ సిటీస్ అన్నింటిలో కూడా మనకైతే లొకేషన్ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఉంటుంది. సెక్యూర్ రెసిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ ఉంది, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గైస్ చూస్తే మనకి 15 days కాబట్టి వీరు ఇచ్చిన లొకేషన్కి వెళ్ళి మీరు ప్రాపర్గా ఈ యొక్క ప్రోగ్రామ్లో మీరైతే పార్టిసిపేట్ అయితే అవ్వచ్చు. సో మెయిన్ మెంటర్స్ అందరూ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మనకి ఇక్కడ FAQs అయితే ఉన్నాయి గైస్. ఈ FAQs మీకు కనుక మీరు చెక్ చేస్తుంటే మీకు ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ అప్లై మీకు ఇచ్చేయండి ఇప్పుడు. సో మొత్తం ప్రాపర్ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఇచ్చేసి మీరైతే ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. SRM ప్రోగ్రామ్ గైస్, ఇది మాత్రం మిస్ అవుతుంది, చాలా మంచి ఆపర్చునిటీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రెసెంట్ ఈ ప్రోగ్రామ్ అయితే రోడ్ అయితే చేస్తున్నారు కాబట్టి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.